మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. క్యాన్సర్ అని పేరు వినగానే మనం ఒక పానిక్లోనికి వెళ్ళిపోతుంటాం. క్యాన్సర్ వస్తే దాన్ని జయించడం ఎలా అనే దగ్గర నుంచి అసలు క్యాన్సరే రాకుండా చూసుకోవటం ఎలా అనే కాన్సన్ట్రేషన్లోనికి ప్రతి ఒక్కరూ వెళ్తున్నాం. ఇన్స్టెంట్ అనే పదం మన జీవితంలో ఎప్పుడైతే ఎక్కువ ఓవర్కమ్ చేస్తుందో అప్పటి నుంచి రకరకాల కొత్త పదాలు, కొత్త కొత్త జబ్బుల కోసం మనం వింటున్నాం. ఈవెన్ ట్రీట్మెంట్కి లక్షల్లో మనం డబ్బులు వెచ్చిస్తున్నా కూడా మన ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితి. క్యాన్సర్ పేషెంట్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఫ్యామిలీలోనో లేకపోతే మన ఫ్రెండ్స్ ఈ స్టేజ్ వాళ్ళు బయటపడింది అంతే, వాళ్ళు బాగు చేసుకోలేకపోయారు, చనిపోయారు, ఇలాంటివి మనం వింటూ ఉంటాం కదా. కాకపోతే అసలు మనం రూట్ కాజ్ తెలుసుకుందాం ఫస్ట్. అసలు క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎప్పుడూ తినేవే తింటున్నాం కదా, ఎప్పుడూ ఉన్నట్టే ఉంటున్నాం కదా, అప్పుడు లేని జబ్బులు ఇప్పుడెందుకు అనేది పెద్ద ప్రశ్న. దీనికి పూర్తి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు, పేషెంట్ కన్సల్టెంట్ ఉన్నారు. సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. క్యాన్సర్ అనేటప్పటికీ భయపడ అవసరం లేదు, ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని డాక్టర్స్ చెప్తారు. కానీ ఈ పదం వినగానే వచ్చిన వాళ్ళకు పక్కన పెడితే పక్కనున్న వాళ్ళకి ముందు ఒక రకమైన భయం పుట్టుతుంది. కాకపోతే ఇన్స్టెంట్ అనేటప్పటికి మనం వండుకునే వంట సామాన్ల నుంచి వండుకు తినే ఆహారం వరకు చాలా చేంజెస్ వచ్చేసాయి. సో మీరు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు, సూచనలు చేస్తూ ఉంటారు. బట్ ఎందుకు సార్ క్యాన్సర్ 4th స్టేజ్ వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళు బ్రతకటం కష్టం, వాళ్ళకి ఇష్టమైనవి ఏమైనా ఉంటే చేసేయండి అన్న పరిస్థితి సినిమా డైలాగ్ లాగా వినాల్సి వస్తుంది. ఎందుకు? మనందరికీ తెలిసిందేనండి, అప్పటికి ఇప్పటికి ఫుడ్ చేంజెస్ చాలా మారిపోయినాయి. సో చాలా జంక్ వైపు తెలియకుండానే వెళ్ళిపోతున్నాయి. అంటే మన టేస్ట్ బడ్స్కి అవే నచ్చుతున్నాయి. సైకలాజికల్గా కూడా ఏంటి అని అంటే మనకి అవి తింటేనే కొంచెం మనం సాటిస్ఫైడ్ హ్యాపీ ఫీల్ అవుతున్నాం. చుట్టూ ఉన్న స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. సో ఈవెన్ మనకి ఏమంటారు, ఫెర్టిలైజర్స్ కూడా కెమికల్స్ అయిపోయి మనం తినే అట్లీస్ట్ అంటే ఆర్గానిక్ అందుకని ఇప్పుడు డిమాండ్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించి మనం అవని. సో ఇదివరకు అలా ఉండేవి కావు, మనకు తెలిసిందే న్యాచురల్ మెన్యూర్ వాడేవారు. సో ఈవెన్ ఇప్పుడు మనం తీసుకునే ఫ్రూట్స్లో కూడా, అంటే ఆరోగ్యం కాపాడుకుందాం తీసుకునే ఫ్రూట్స్లో కూడా మళ్ళీ బయట కోటింగ్ అంతా మళ్ళీ కెమికల్ ఎక్స్పోజర్ అట్లా. సో ఇది మ్యాక్సిమం అంటే మనం తెలుసుకొని కొంచెం వాటిని ఫైండ్ అవుట్ చేసుకునే పద్ధతులు తెలుసుకొని మనం అవాయిడ్ చేయడం ఒకటి ఇంపార్టెంట్. తర్వాత ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అట్లా మనకి ప్లాస్టిక్ అలవాటు అయిపోతుంది రోజువారీ. ఈవెన్ మనం అదేమంటారు RO ఫిల్టర్ వాటర్ అని తెచ్చుకుని కూడా అది కూడా ప్లాస్టిక్ డ్రమ్స్లోనే క్యారీ చేస్తాం. అసలు బేసికలీ అది రివర్స్ ఆస్మోసిస్, అదే ఏదైతే మినరల్ వాటర్ అని అనుకుంటున్నామో అది డీమినరలైజ్డ్ వాటర్. సో దాని మినరల్ వాటర్ అనే ఒక అపోహలో అది వాడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు మనకి ఎముకలు అరిగిపోతున్నాయి, మోకాలు నొప్పులు వస్తున్నాయి అని అంటున్నారు చాలా మంది. వాటర్ తీసుకునే వాటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వితౌట్ నాలెడ్జ్ కొని తెచ్చుకునేది ఏదైనా మనకి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది అంటంలో మీరు చెప్పింది ఒకటి. సో అట్లా. అండ్ ఈవెన్ అంటే సాసెస్, టొమాటో సాస్ అట్లా మనం ఇప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్ తిన్నప్పుడు అట్లా మనం యూజ్ చేస్తున్న సాసెస్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఏమంటారు ప్రిజర్వేటివ్స్ కొన్ని ఉంటాయి. సో అవి కూడా క్యాన్సర్ కారకాలు. సో మీరు చూడండి చాలా ఇంగ్రీడియంట్స్ సోడియం బెంజోయేట్ ఉంటుంది. సో ఉంటే అది ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అది సాస్ అవ్వచ్చు, పిల్లలకి చాలా మంచిది కాదు. ఈవెన్ కొన్ని ఆలోవేరా జ్యూసెస్, అంటే ఆలోవేరా చాలా మంచిది కదా అని చెప్పిన తర్వాత సరే ఇప్పుడు బయటికి వెళ్ళి కలబంద మట్ట తెచ్చి గుజ్జు తెచ్చుకొని చేసుకునే కన్నా జ్యూసెస్ రూపంలో దొరుకుతున్నాయి కదా అవైలబుల్ అని తెచ్చుకుంటే అందులో కూడా ప్రిజర్వేటివ్ కింద సోడియం బెంజోయేట్ ఉన్నాయి కొన్నిట్లో. సో ఈవెన్ చాలా అంటే ప్రాసెస్ ఫుడ్ వాటిలో కూడా సోడియం బెంజోయేట్ చూడొచ్చు మీరు. ఆ ఇంగ్రీడియంట్ ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అండ్ ఈవెన్ అది క్యాన్సర్ మాత్రమే కాకుండా ఆటిజం కూడా పిల్లల్లో రావడానికి ఇప్పుడు ఆటిజం చాలా కేసెస్ పెరుగుతున్నాయి చూస్తున్నాయి. సో వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ అనమాట సోడియం బెంజోయేట్. అది ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి, మీకైనా పిల్లలకైనా అవాయిడ్ చేయండి, అదొకటి. అండ్ ఈవెన్ ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా, అంటే ఇప్పుడు మనం ఏదైనా బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం వేడిది, సో ప్లాస్టిక్ కంటైనర్లో వేస్తున్నారు. సో దాంతో ఖచ్చితంగా అది ఇంట్రాక్షన్ జరుగుతుంది. సో మళ్ళీ ప్లాస్టిక్ నుండి BP హార్మోన్ ఇంబ్యాలెన్స్ని తీసుకొస్తుంది. తర్వాత ఈ కెమికల్, ఈ హాట్ పదార్థాలు, ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కలిసి మళ్ళీ క్యాన్సర్ కారకాలుగా కార్సినోజెనిక్గా ఇదవుతుంది. సో అంటే మేబీ ఒకవేళ వీలు పడితే అలాంటి ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టే ముందు ఏదైనా ఆకు, అరిటాకునో లేకపోతే ఇంకేదైనా ఆకు లోపల ప్లేస్ చేసి అందులో కొన్ని ఫుడ్ ఒకవేళ ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్ అలా ఏదైనా మార్చుకుంటే
మేబీ కొంత ఇది మనం చాలా వరకు చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. ఇంట్లోకి వచ్చాక మనం అయితే ప్లాస్టిక్ కంటైనర్స్ వాడకుండా చూసుకుంటే బెటర్. స్టీల్ అనో లేకపోతే కాపర్ వాటర్ బాటిల్స్ అనో, ఈ రాగి ఇత్తడి ఇది వరకు బిందెలు వాడేవాళ్ళం మన డ్రింకింగ్ వాటర్కి, ఎంత మంచిది. బట్ అది రాను రాను అది పోతుంది. సో ఇప్పుడు ఈజీ కుకింగ్ కోసం నాన్ స్టిక్ పాన్స్ అందరికి అలవాటు అయిపోయాయి బాగా. ఇప్పుడు దానివల్ల ఎక్కువగా క్యాన్సర్ రావడానికి కారణం అవుతుందని విన్నా. నాన్ స్టిక్ దీంట్లో కూడానండి, అంటే ఆ బయట ఉండే ఏదైతే ఆ లేయర్ పొర ఉంటుందో అది చిన్నది పోయినా కూడా, చిన్న స్క్రాచ్ అయితే కూడా అది మనకి చాలా బ్యాడ్ ఎఫెక్ట్ అవుతుందని రీసెంట్ మళ్ళీ దాని గురించి సర్వే వచ్చిందన్నమాట. సో అంత ప్రమాదం, అదొకటి జాగ్రత్తగా చూసుకొని తీరాలి. ఐరన్ పాత్రలు వాడితే కూడా మంచిది. అంటే మనకి ఐరన్ వస్తూనే ఈవెన్ ఫ్రాక్చర్స్ అలాంటి అయినప్పుడు కూడా ఈ ఐరన్ పాత్రలోనే గోధుమలు ఇట్లాంటి మనం వేపేసి నువ్వులో ఇచ్చేసి తినమని చెప్తాం, లేకపోతే అది తీసుకోమని చెప్తాం. అది ఫ్రాక్చర్స్ని మళ్ళీ త్వరగా రికవరీ రేట్కి బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఐరన్ పాత్రలో వండడం వల్ల మనకి అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయి. సో అట్లాంటి మనం ఆప్ట్ చేసుకోవడానికి ట్రై చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. తర్వాత ఈవెన్ మనం అంటే పొద్దున్న లేవగానే వాడే టూత్ పేస్ట్లో కూడా ఉండే ఆ కెమికల్స్ చాలా వరకు కార్సినోజెనిక్. ఈవెన్ కాఫీ కూడా ఎక్కువైతే కూడా దానివల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు. సో ఏమంటారు, న్యాచురల్ అంటే టూత్ పౌడర్స్ బయట దొరుకుతాయి, తెచ్చుకోండి. అంటే మళ్ళీ అది కూడా ఏదో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి కొన్ని కెమికల్స్ అట్లా కాకుండా, పోనీ కమర్షియల్ కాకపోయినా అట్లీస్ట్ ఏదైనా న్యాచురల్ ఆయుర్వేదిక్ స్టోర్స్లో మీకు అవైలబుల్ ఉంటాయి. లేదు అని అంటే మనమే తయారు చేసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్ ఏమంటారు, మన లవంగాలు, కల్లుప్పు, కొంచెం పసుపు, వేపాకు పొడి వేసి పచ్చకర్పూరం కొంచెం యాడ్ చేసి మనం పొడి చేసేసి దాన్ని మనం దంతదావనానికి టూత్ పౌడర్లా వాడుకోవచ్చు. మీకు టూత్కి సంబంధించిన పిప్పి పళ్ళు కానీ, టూత్ పెయిన్ కానీ, లేకపోతే బ్యాడ్ బ్రెత్ కానీ, లేకపోతే వీటికన్నీ అంటే మనకి ఓరల్ హెల్త్కి సంబంధించింది ఏదైనా కానీ దీంతో మనం దాని నుంచి గెట్ ఆన్ అవ్వచ్చు. ఈవెన్ టూత్ బాగా త్వరగా వైట్ అవుతాయి. అంటే విత్ ఇన్ 4-5 డేస్లో మీకు వైట్నింగ్ వస్తుంది. అంటే వెళ్ళి ఏదో డెంటిస్ట్ దగ్గర మీరు వైట్నింగ్ చేయించుకోవాలంత అవసరం లేదు. మీరు వాడి చూడండి ఈ కాంబినేషన్ ఎంత బాగా పనిచేస్తుందో. టూత్ పేస్ట్ బదులు టూత్ పౌడర్స్ చేసుకుందాం. అంటే ఒకవేళ వేప పుల్లలు దొరుకుతున్నాయి అట్లా, లేదా పండు పుల్లలు దొరుకుతున్నాయి, మరీ మంచిది. ఇంకా శుభ్రం, అది అసలు తిరిగేలేదు. మీ పళ్ళు కూడా గట్టి పడతాయి. ఈ చిగుల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ కానీ, లేదంటే ఏమంటారు ఓరల్ క్యాన్సర్స్ నుంచి కాపాడడానికి కూడా నీమ్ కానీ అవన్నీ హెల్ప్ఫుల్ ఇఫ్ వీలుంటాయి. లేదు అని అంటే మనం ఈ వేపాకు పొడి కలుపుతాం కదా, అట్లీస్ట్ అలా అయినా వాడుకోవడం మొదలు పెట్టాలి. ఇంకోటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ ఓరల్ హెల్త్ బాగోకపోతే, ఇక్కడ ఇన్ఫ్లమేషన్ కానీ ఉంటే అది బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తుంది, ఆల్జీమస్కి దారితీస్తుంది. అలానే ఒంట్లో క్యాన్సర్కి కూడా లింకప్ ఉంది, హార్ట్ డిసీజెస్ కూడా లింకప్ ఉంది. ఏది ఇక్కడ హైజీన్ బాగోపోతే, ఇక్కడ ఓరల్ ఇన్ఫ్లమేషన్ ఉంటే కనుక అది ఏమంటారు, చాలా మందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ ఇన్ఫ్లమేషన్ మనం తగ్గించుకోగలిగాం అనుకోండి, మీ బాడీలో గుడ్ బ్యాక్టీరియా పెరగడం మొదలవుతుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది, క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని డిసీజెస్ నుంచి బయటపడవచ్చు. అంటే మనం ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చింది, మనం వాటి మీద ఫోకస్ చేసి అక్కడ మెడిసిన్ తీసుకొని ఇక్కడ వదిలేసామంటే ఎక్కువ కాలం పట్టేస్తుంది రికవరీకి. బట్ వేరేస్ అంటే ఇది చేసిన పేషెంట్స్లో, అంటే ఇది చేసి దీన్ని తగ్గించినప్పుడు మేము గమనించింది రూట్ కాజ్ ని ఇక్కడ రిపేర్ చేసుకోవాలి అంటారు. మేము గమనించింది ఇక్కడ చేసాం అనుకోండి, అది ప్రొలాంగ్ కాకుండా చాలా ఫాస్ట్, అతి కొద్ది సమయంలో రికవరీ చూసాం. సో చూడండి ఎంత లింకప్ ఉండిందో. అండ్ ఈవెన్ మన చిగుళ్ళకి, పొట్టకి, ఆ లైనింగ్కి చాలా లింకప్ ఉండింది. ఇదంతా ఒకటే లైనింగ్. ప్లస్ పొట్ట హెల్త్ బాగుంటేనే ఇమ్యూనిటీ బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగుంటేనే క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు బేసికలీ. సో ఆయిల్ పుల్లింగ్ అలవాటు చేసుకుందాం. బ్రష్ చేయడానికి ఒక 10 నిమిషాల ముందు, ఉదయం అలానే నైట్, లేదా ఉదయం సాయంత్రం 2 పూటలు చేస్తే ఇంకా మంచిది. మంచి కొబ్బరి నూనె ఏదైనా తెచ్చుకొని ఒక 3 చెంచాలు అట్లా నోట్లేసి బాగా ఆయిల్ పుల్లింగ్ చేసుకోవాలి. చేసి ఊసేసాక అప్పుడు బ్రష్ చేస్తాం. పొద్దునైనా రాత్రైనా బ్రష్ అనేది చేసాం. 10 నిమిషాలు మీరు దాని మీదే కూర్చోవాల్సిన పని లేదు. మీ పని చేసుకుంటూ కూడా 10 నిమిషాలు టైం చూసుకొని మనం ఆయిల్ పుల్లింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని మనం ఏదైతే మాట్లాడుకున్నాం, రొమటైడ్ ఆర్థరైటిస్, విటిలిగో, సో ఇవన్నీ కూడా, ఈవెన్ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్స్, హాషిమోటోస్ థైరాయిడ్, సో ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం ద్వారా మనకి వాటి నుంచి బయటపడుతుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ సెట్ అయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తగ్గుతుంది, త్వరగా మనం తీసుకునే ట్రీట్మెంట్ అయినా మనకి పనిచేస్తుంది. సో అందుకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా కూడా బయటికి పోతుంది. ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉండిందో మనకి క్యాన్సర్కి అదొక కారకంగా పనిచేస్తుంది. సో ఎలా
రెడ్ మీట్ అంటే నార్మల్ నాన్ వెజ్ అట్లా కాకుండా రెడ్ మీట్ అంటాం. సో అట్లా బీఫ్ కానీ లేకపోతే ఇంకా అలా రెడ్ మీట్ ఎక్కువ తీసుకున్నా, లేదు అని అంటే ఇప్పుడు చికెన్లోనే లెగ్ పార్ట్స్ ఎక్కువ తీసుకున్నాం. మీరు గమనించవచ్చు అక్కడ ఉన్న వాటి మజిల్ టిష్యూస్ కొంచెం డార్క్ బ్లాకిష్ అట్లా ఉంటాయి కొన్ని కోళ్ళు, ఎందుకంటే ఎక్కువసేపు నుంచోవడం అట్లా వాటికి అవన్నీ సర్క్యులేషన్. సో ఆ డార్క్ ఉన్న మీట్ తీసుకోకూడదు, మళ్ళీ అదొకటి జాగ్రత్త పడాలి. సో ఇవి ఎప్పుడైతే ఈ రెడ్ మీట్ అట్లాంటివి తీసుకుంటున్నామో బ్యాడ్ బ్యాక్టీరియాకి అదే ఆహారం. సో బ్యాడ్ బ్యాక్టీరియా ఆహారం దొరికిన అవి పెరిగిన తర్వాత దాని నుంచి రిలీజ్ అయ్యే TMAOs అంటాం, అవి రిలీజ్ అయింది అనుకోండి అది క్యాన్సర్ కారకంగా పనిచేస్తుంది. సో గుడ్ బ్యాక్టీరియా పెంచుకోవాలి, బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గించాలంటే ఎలా? ఫైబర్ కంటెంట్ ఉండాలి, చక్కగా మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కాయగూరలు ఇవి తీసుకుంటాం. చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవి తీసుకుంటాం. సో ఇంకొకటి ఏంటి అని అంటే omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఒంట్లో పెరిగిన వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ అయ్యాయని తేలింది. ఓకే. సో omega-6 అనేది ఎప్పుడు కూడా బేసికలీ ఎక్కువ ఉండకూడదు. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకోవడం మొదలు పెడితే omega-6 అనేది ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్ మన బ్రెయిన్ హెల్త్కి, గట్ హెల్త్కి, హార్ట్కి, క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి వీటిలన్నిటికి కూడా హెల్ప్ఫుల్. సో omega-3 ఫ్యాటీ యాసిడ్ ఎట్లా వచ్చింది మనకి అని అంటే మెయిన్ omega-6ని తగ్గించుకోవడానికి మనం ఈ కుసుమ నూనె, పామ్టిక్ ఆయిల్, ఈ పామ్ ఆయిల్ ఇట్లాంటివి వాడడం వల్ల బేసికలీ omega-6 పెరిగిపోతుంది అనమాట. సో అర్జెంటుగా అవి ఆపుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. దాన్ని మార్చి వంటకి మీరు నువ్వుల నూనె కానీ అఫోర్డబుల్ చేసుకుంటే ఆలివ్ ఆయిల్ వాడుకోండి. రుచి నచ్చుతుంది పర్వాలేదంటే కోకోనట్ ఆయిల్ వాడుకోండి. లాస్ట్ ఆప్షన్ ఇంకేం లేదంటే నువ్వుల నూనె వాడుకోండి. బట్ వంటకి మాత్రం మ్యాక్సిమం పల్లీల నూనె ఇదే వాడుకోండి. కానీ ఆ సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ పామ్ ఆయిల్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా అవాయిడ్ చేసి తీరాల్సిందే. ఆ క్యాన్సర్కి వన్ ఆఫ్ ది కారకం అది. అండ్ ఈవెన్ గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎముకలు అరిగిపోయిన వాళ్ళకి పెయిన్స్కి తగ్గకుండా ఆపేదానికి ఇవన్నిటిలో కూడా ఆ ఆయిల్స్ చాలా ఇదనమాట కారకాలు. సో అవి అవాయిడ్ చేసి తీరాలి మనం. తర్వాత ఫ్లాక్ సీడ్స్ చాలా మంచిగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తాయి. చియా సీడ్స్ ఇస్తాయి. చియా సీడ్స్ ఏం లేదండి, ఒక చెంచా మీరు ఒక పావు గంట 20 నిమిషాలు వాటర్లో వేసి గ్లాస్ నీటిలో నానబెట్టేస్తే చక్కగా ఉబ్బుతాయి. అన్నం తిన్నాక ఒక 40 మినిట్స్ తర్వాత మీరు తాగారనుకోండి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, ఫైబర్ వస్తుంది, చక్కగా డైజెషన్ బాగుంటుంది, మనకి మెటబాలిజం బాగుంటుంది. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పెంచుకునే వాళ్ళం అవుతాం. అది చేసుకోవచ్చు. చియా సీడ్స్ని ఇలా వాడుకోవచ్చు. ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ఇది పౌడర్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటారు. అలా చెయ్యకూడదు. ఫ్లాక్ సీడ్స్ మనకి ఎంత బాగా మేలు చేస్తాయో దీన్ని ఇలా మనం పౌడర్ ఫామ్లో చేసేసి స్టోర్ చేసుకుంటే అది ఆక్సిజన్కి ఎలాగో అలా ఎక్స్పోజ్ అయిన తర్వాత అది మనకి అంత చేటు చేస్తుంది రివర్స్లో. సో ఫ్రెష్గా చేసుకోవడం ఇంపార్టెంట్. ఇలా ఒక 2 చెంచాలు చిన్న మిక్సీ గిన్నెలో వేస్తే త్వరగా పౌడర్ అయిపోతుంది. దాన్ని ఇన్స్టెంట్గా చేసుకొని ఎక్కువ గాలి తాగకముందే మనం ఏదైనా మజ్జిగ అంటే పెరిగేసేసి మనం వాటర్ వేసి తిప్పేసి మజ్జిగలో చేసుకోవచ్చు, బటర్ మిల్క్ మిక్స్ అంటే. సో అట్లా ఏదైనా లేదా మీరు తాగి ఏదైనా జ్యూస్లో వాటిలో జావలో వాటిలో ఏదైనా మీరు కలిపేసుకోవచ్చు. ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, ఇవి ఇంపార్టెంట్, ఇవి హెల్ప్ఫుల్ అనమాట. తర్వాత కాయగూరల్లో కొన్ని చెప్తాను ఇప్పుడు లిస్ట్. క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటాం. వీటినే మనకి క్యాన్సర్ అంటే యాంటీ క్యాన్సర్ ఫుడ్గా వాడుకోవచ్చు. చాలా మందికి తెలీదు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఈ పద్ధతిలో చేసుకోవడం ఇంపార్టెంట్. ఏం చేయొచ్చు అంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర, ఇవి ఏవైతే ఉన్నాయో, బ్రోకోలీ, ఇవి ఏవైతే ఉంటాయో క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటే దీన్ని మనం కడిగేసి పెట్టేసి వండడానికి ముందుగా కట్ చేసి ఒక 40 నిమిషాలు వదిలేయాలి. మూత పెట్టుకోండి పర్వాలేదు, బట్ వండే ముందు 40 నిమిషాలు కట్ చేసి వదిలేయాలి. కుక్ చేయకూడదు. సో కడిగేసి ఆ 40 మినిట్స్ అలా వదిలేస్తే సో అందులో ఏమవుతుందంటే ఈ యాంటీ క్యాన్సరస్ కాంపౌండ్ ఒకటి వస్తుంది. సో అది ప్రొడ్యూస్ అవుతుంది. సో సల్ఫ్రోఫేన్ అంటాం. ఆ కాంపౌండ్ మనకి యాంటీ క్యాన్సరస్ డ్రగ్ మెడిసిన్ లా యూజ్ అవుతుంది. అలా వండుకొని మనం తినొచ్చు. ఇంకొకటి, ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ వాడడం వల్ల మీ బాడీలో ఎక్కువ ఎక్సెస్ ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోయి ఉన్న వాళ్ళకి చక్కగా కంట్రోల్ చేస్తుంది. ఈస్ట్రోజన్ లెవెల్ పెరిగితే థైరాయిడ్ డిస్ట్రక్ట్ అయ్యి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ మనకి ఎప్పుడు కూడా లో అంటే బ్యాలెన్స్డ్ ఉండాలి, లో అయిపోకూడదు, బ్యాలెన్స్లో ఉండాలి. తర్వాత మీకు ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువైతే పిగ్మెంటేషన్ కూడా చూడొచ్చు. సో ఇట్లా ఒకవేళ ఈస్ట్రోజన్ బాగా లో అయిపోతే మంగు మచ్చల కింద వస్తుంది. సో అలా ఇది బ్యాలెన్స్లో ఉండడానికి మనకి క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ చాలా బాగా ఇంపార్టెంట్. అండ్ కాపర్ గ్లాసెస్ ఆర్ కాపర్ వాటర్ బాటిల్స్ వాడుకోండి, ఇది ఒకటి చేసుకోండి. తర్వాత చిప్స్ ఏదైతే ఉన్నాయో అందులో
ఉండే ఒక కాంపౌండ్ క్యాన్సర్కి కారకం అనమాట. ఏం లేదంటే ఈ చిప్స్లో ఉండే యాస్పర్జైమ్ అంటే యాస్పర్జైమ్ ఉన్నప్పుడు మనకి అది కన్వర్ట్ అవుతుంది సో యాస్పర్టేట్గా. సో అది ఉండాలి అని అంటే మనకి కొన్ని ఫుడ్ కాంబినేషన్స్లోనే పొటాటో అనేది మనం వండాలి. దీని అలా కాకుండా మనం ఏమంటారు ఆయిల్లో బాగా వేసి చిప్స్ లాగా డీప్ ఫ్రై చేసినప్పుడు ఇందులో ఉండే స్టార్చ్ ఆ కాంపౌండ్ అది మిక్స్ అయ్యి ఎక్రిమైడ్ కింద ఫామ్ అవుతుంది. అది క్యాన్సర్ కారకం ఆ కాంపౌండ్. సో అలా కాకుండా మనం చేసుకోవాలి చిప్స్ అనుకుంటే ఏం లేదు, ఎయిర్ ఫ్రైయర్స్ ఉంటాయి. దాన్ని మనం 120 degreesలో ఎయిర్ ఫ్రైయర్స్ యూస్ చేసుకొని మనం చిప్స్ చేసుకోవచ్చు. ఓవెన్స్, మైక్రోవేవ్ ఓవెన్స్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. అందుకని మన వాళ్ళు ఏంటంటే బంగాళదుంప వండేటప్పుడు కూడా బేసికలీ కొంతమంది చనా కానీ గ్రీన్ పీస్ కానీ వేసి వండే కూరలో మనం చూస్తున్నాం అలా వండుతారు. ఎందుకు అని అంటే ఈ గ్రీన్ పీస్ వీటిలన్నింటిలో కూడా ఏంటంటే రాత్రి నానబెట్టేసి కొంచెం అట్లా మనం మార్నింగ్ లేచాక దాన్ని మన పొటాటోతో మిక్స్ చేసి చేయడం వల్ల మనకి ఈ ఏదైతే క్యాన్సర్ కాజింగ్ ఎక్రిమేట్ అంటున్నాం కదా దాన్ని ఫామ్ అవ్వకుండా గ్లూటమేట్ కింద యాస్పర్టేట్స్ కింద అది ఫామ్ అయిపోతుంది. సో అవి మన క్యాన్సర్ని తీసుకురాకుండా మనకి బాడీకి మంచిది అనమాట. అందుకని ఆ ఫుడ్ కాంబినేషన్లో వండుకోవడం ఇంకా మంచిది. అంటే అది తెలిసి కనిపెట్టారో తెలియక చేశారో కానీ దానివల్ల వచ్చిన ఉపయోగం అనమాట. సో పిల్లలకి ఎక్కువ చిప్స్ అంటే ఇష్టం అంటే బ్రాండెడ్ ఇవి కొనుక్కుంటున్నారు లేకపోతే బయట చేసే కొనుక్కుంటున్నారు ఈ హాట్ చిప్స్లో వాటిలో. సో మెయిన్ అవి అవాయిడ్ చేసి మనం ఏమైనా ఎయిర్ ఫ్రైయర్స్ అట్లాంటి వాడుకొని ఇంట్లో చేసుకుంటే దాని నుంచి బెస్ట్. చెప్పాను కదండి, ఈవెన్ పేస్ట్ కానీ బయట ప్రాసెస్డ్ ఫుడ్లో ఉండే ఈ ప్రిజర్వేటివ్స్ కాంపౌండ్స్, ఫుడ్ కలర్స్, ఈవెన్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా మనకి చాలా చేటు చేసేవే. అండ్ ఈవెన్ షుగర్, పంచదార ది మోస్ట్ అనమాట. ఎసిడిటీ పెంచడమే కాకుండా క్యాన్సర్ కూడా కారకం. షుగర్ కంటెంట్ అస్సలు పిల్లలకి కూడా మీరు అది అవాయిడ్ చేయించండి. పటికి బెల్లం లేదా న్యాచురల్ స్వీట్నెస్ మనకు హనీ, తేనె ఉంది అది వాడించండి. కానీ పంచదార జోలికి పోనివ్వద్దు. ఈ బయట దొరికేవన్నీ చాలా పంచదారతోనే కదా, మిల్క్ షేక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, వాట్ ఎవర్ అట్లా. సో అస్సలు వాటి జోలికి పోనివ్వద్దు పిల్లలకి. ఎందుకంటే బేసికల్లీ ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు వచ్చేస్తుంది, వాళ్ళకేం అలవాటు లేవు కదా, వాళ్ళకి ఎందుకు వచ్చేస్తుంది తికమకలు ఉన్నారు. మనం నేర్పించిన ఫుడ్ హ్యాబిట్స్ అట్లా. అండ్ ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏంటంటే దాహం వేసిందంటే డ్రింక్ తాగడానికి దాని బదులు మీరు షుగర్ కేన్ జ్యూస్ తాగండి, కోకోనట్ జ్యూస్ తాగండి, మజ్జిగ తాగండి, బార్లీ జావ ఉన్నాయి, ఇంట్లో జావాలు చేసుకుంటే వెజిటేబుల్ సూప్ లేదా నాన్ వెజ్ సూప్ ఇట్లాంటివి తాగండి, మీకు బాగుంటుంది. తులసి లేదా పుదీనా వేసిన లెమన్ టీ తాగండి, మంచిగా హెల్ప్ అవుద్ది. గ్రీన్ టీ తాగండి, చక్కగా హెల్ప్ అవుద్ది. పసుపు, కొంచెం చిటికెడు పసుపు డైలీ మీరు ఏదైనా దాంట్లో మిక్స్ చేసుకోవడానికి హ్యాబిట్ చేసుకోండి. అది కాపాడుతుంది మనల్ని క్యాన్సర్ నుంచి. తర్వాత తులసి ఎంత బాగా కాపాడుతుంది యాంటీ క్యాన్సర్. చాలా మంది వినండి, చక్కగా తులసి కొన్ని ఆకులు తీసుకొని వేడి నీటిలో మరిగించి టీ లాగా కొంచెం గోరెచ్చగా అయ్యాక తేనె కలుపుకొని తాగొచ్చు. అది మంచిగా హెల్ప్ అవుతుంది. డైలీ హ్యాబిట్ చేసుకుంటే అంటే ఇప్పటికిప్పుడు తగ్గిపోవడానికి అది హెల్ప్ చేయవచ్చు, బట్ ప్లాన్ చేసుకోవచ్చు. చాలా మంచిది. క్యాన్సర్ అనేది అప్పటికప్పుడు వచ్చేది కాదండి, 10 years బ్యాక్ నుంచి అది మొదలవుతుంది అంటే మన బాడీలో. సో అంటే చాలా వరకు కూడా సర్వేలో తెలియదు ఏంటి అని అంటే, సో అట్లీస్ట్ ఇక మీదట మనకు రాకుండా కాపాడడానికి ఈ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుందాం. రాబోయే తరాలకి ఇది మనం అలవాటు చేద్దాం. పచ్చి ఉల్లిపాయ ఎంత మంచిది, చలిదనంలో ఇది వరకు తినేవారు. అంటే అది కొలెస్ట్రాల్ లెవెల్స్, బీపీ, షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తూనే క్యాన్సర్ నుంచి కూడా బయటపడడానికి అది హెల్ప్ చేసేది. సో ఇలాంటి ఫుడ్లో మనం ఇన్కార్పొరేట్ చేసుకుని మనం హ్యాబిట్గా మనం పెట్టుకుందాం, అంటే గుర్తు పెట్టుకొని అట్లీస్ట్ మనం ట్రై చేద్దాం. సో ఇవి చేసుకో చెప్పాను కదా, అవి క్యాబేజ్, కాలీఫ్లవర్ అట్లా కట్ చేసి అట్లా చేయడం వల్ల మనకి హెల్ప్ఫుల్ అన్నట్లు అది చేసుకోవాలి. తర్వాత గట్ హెల్త్ బాగుండాలి. చాలామంది కొలెస్ట్రాల్ వచ్చింది అని అంటే కొలెస్ట్రాల్ తగ్గించడానికి కొన్ని స్టాటిన్స్ అనే ఒక కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి, యూజువల్ అది ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. సో అది మంచిది కాదు. బేసికల్ అది బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా వన్ ఆఫ్ ది కారకం అవుతుంది అనమాట ఆ డ్రగ్, ఆ కేటగిరీ డ్రగ్స్. బట్ చాలామంది ఏంటి లైఫ్ లాంగ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి అది మనం తగ్గించుకోవాలి, వాడాల్సి వస్తుందని అంటున్నారు. సో మనకు ఆల్టర్నేట్స్ చాలా ఉన్నాయి. కొలెస్ట్రాల్ తగ్గించేవి చక్కగా ఏమంటారు, మన తమలపాకులు ఒక 3, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క వేసి దంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక 15 రోజులు కంటిన్యూగా పరగడుపుని తిన్నాం అనుకోండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి. సొరకాయ జ్యూస్ పొద్దున్న తాగామనుకోండి, క్లాట్స్ ఎక్కడున్నా కూడా కరుగుతాయి. వితిన్ 20 daysలో చాలా వరకు కరుగుతాయని తేలింది. ఇలాంటి న్యాచురల్ మనం చేసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్కి మనం వేరేగా డ్రగ్ వాడి ఏదో క్యాన్సర్ తెచ్చుకోవడము, లేకపోతే ఆల్జీమస్ రావడానికి కూడా ఒక కారకం అది తెచ్చుకోవడం, లేదంటే గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిందని పరగడుపును వాడే యాంటాసిడ్ కూడా
మన కాలన్ క్యాన్సర్ రావడానికి కారకంగా ఉంటుంది అనమాట. సో అది వాడడం వల్ల కూడా బ్యాడ్ బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి మళ్ళీ క్యాన్సర్ కారకంగా ఉంటుంది. సో ఇవి వాడుకోవడం మనం తగ్గించుకోవాలి. న్యాచురల్ చాలా రెమెడీస్ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ సంబంధించి అంటే చక్కగా కలబంద గుజ్జు న్యాచురల్ తెచ్చుకొని ఒక చెంచా రోజు పరగడం తీసుకుని తగ్గిపోద్ది. సో ఫస్ట్ క్యాన్సర్ అనేటప్పటికి ఫస్ట్ ఇంపాక్ట్ హెయిర్ మీద ఎందుకు ఉంటుందంటారు? అది ఆ డ్రగ్స్ వల్ల, తర్వాత ఈ రేడియేషన్స్ సైకిల్స్ అట్లా వల్ల. ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు అంటే చూడండి ఆయుర్వేదిక్ దీంట్లో కూడా క్యాన్సర్ని తగ్గించే మెడిసిన్ అట్లా ఉంది, కానీ పూర్తిగా మీరు ఈ కీమోలో ఇవి ఆపేసి ఓన్లీ ఈ మెడిసిన్ మీద వెళ్ళొద్దు. యాజ్ ఆఫ్ నౌ నాకున్న నాలెడ్జ్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ అయితే గనక ఓకే ఆయుర్వేదిక్లో మనకి హెల్ప్స్ ఉన్నట్లా మనకి కాపాడే ఉన్నాయి, కానీ బట్ అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అడ్వాన్స్డ్గా వచ్చింది ఇది. అంటే ఓన్లీ దీని మీద ఆధారపడి కీమోస్కి వెళ్ళకపోతే అది మళ్ళీ ప్రమాదం. సో చూసుకోండి, మీరు ఇది వాడుతూ కీమోస్కి వెళ్ళండి. దాని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మీ సజెషన్ తీసుకోండి. తర్వాత అంటే మనకి కోవిడ్ టైంలో మీ అందరు గుర్తుంటే కొన్ని లక్షల మంది ఫ్యామిలీస్ని కాపాడిన మల్లిక్ పర్చూరి గారు అనే టీం ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు క్యాన్సర్ స్టడీ మీద ఉన్నారు. ఫ్రీగా వాళ్ళ అడ్వైజ్ అది ఇది చేస్తున్నారు. అండ్ దానికి సంబంధించిన హెర్బల్ అట్లా మనకి అవైలబుల్ వచ్చినాయి. అంటే విత్ కీమో అట్లా సిట్టింగ్స్ తీసుకుంటూ ఇది మనం తీసుకుంటే రెమిషన్ మళ్ళీ రాకుండానూ ఉన్నది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఈ మధ్య కమర్షియల్గా కానీ చాలా వినే ఉంటారు, ఒక రెప్యూటెడ్ హాస్పిటలే సంథింగ్ ఆయుర్వేదిక్ బేస్డే క్యాన్సర్ తగ్గిస్తున్నట్లా అని. అంటే ఇన్ రియాలిటీకి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు చెప్పాను కదా మల్లిక్ పర్చూరి గారు ఆయన కెమికల్ ఇంజనీర్. సో ఈ డ్రగ్స్ అది ఎంతవరకు మనకి హెల్ప్ అవుతుంది, మన బాడీకి ఎంత ఇది అవుతుంది అని చేసి వాళ్ళు అనలైజ్ చేసినప్పుడు తేలింది ఏంటంటే ఓకే ఉన్నాయి, అంటే క్యాన్సర్ని ఇరాడికేట్ చేసే మెడిసిన్ ఉన్నాయి, కానీ ఆ మోతాదులో ఆ క్యాప్సూల్ చేసినప్పుడు ఆ మోతాదు డోస్లో అవైతే క్యాన్సర్ని అరికట్టలేవు. సో అది దాన్ని మనం ఒక 20,000 30,000 ఏదైతే వాళ్ళు ప్యాకేజ్ చెప్తున్నా తెచ్చుకొని వాడుకున్న డబ్బులు వృధాయే తప్ప పనిచేసేదేం కాదు. సో అది కరెక్ట్గా కొన్ని వాటికి కొన్ని ఉండాలి. సో వండబట్టాలంటే 5,000 ఉండాలి. తర్వాత కొన్ని ఆ డోసెస్ అవన్నీ మైక్రో డోసింగ్ కరెక్ట్గా ఉండాలి. అవి ఉంటేనే కానీ అవ్వదు. సో ఏవో టెస్ట్ మనీస్ వచ్చినాయి, యూట్యూబ్లో వీడియోస్ వచ్చినాయి అని నమ్మి మాత్రం దయచేసి వెళ్ళొద్దు. చెప్తున్నాను కదా, నేనే చెప్తున్నాను కదా, ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతూ ఉన్నా కూడా ఈ కీమోస్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మన ఇంగ్లీష్ మెడిసిన్ మనం నెమ్మదిగా తగ్గించుకోగలుగుతాం. ఈ తీసుకోవడం వల్ల ఈ ఏవైతే ఈ ఎక్స్ట్రాక్ట్ సప్లిమెంట్స్ లైఫ్ కేర్ ఉన్నాయో అవి తీసుకోవడం వల్ల మనం దాని నుంచి కాపాడు. సో గ్రాడ్యువల్ గా రిజల్ట్ మనం ఫీల్ అవుతాం కాబట్టి అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు. కానీ ఓకే న్యాచురల్గా ఈ ట్రీట్మెంట్ అయితే ఉంది. ఆబ్వియస్లీ ఎక్కువ కాలం ఆ ఇంగ్లీష్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. లేదు అని అంటే ఓన్లీ వాటి మీద ఇంగ్లీష్ మెడిసిన్ మీద మాత్రం డిపెండ్ అయిపోయి మాత్రం ఉండొద్దు, పెద్ద ఉపయోగాలు ఉండవు. చెప్పాను కదా మనకు గట్ హెల్త్ బాగుండాలి, ఈ ఇమ్యూనిటీ పెంచుకునేవి తీసుకోవాలి. ఇంకా హెల్తీ బటర్ మిల్క్ మిక్స్ అన్నాం ఇందాకేం లే, ఈ ఫ్లాక్ సీడ్స్ పెరుగు చక్కగా వేసుకొని మిక్సీలో చేసుకోవచ్చు. తర్వాత మనకి కోకోవా బీన్స్ దొరుకుతాయి, ఏమంటారు కొంచెం రోస్టెడ్ అంటే డ్రైడ్ అనమాట, ఎండబెట్టిన కోకో బీన్స్ ఉంటాయి. సో అది తీసుకోండి, కొంచెం ఒక స్పూన్ అట్లా యాడ్ చేసుకోవచ్చు. మిక్సీలో అది ముక్కలు అయిపోతుంది, బ్లెండ్ అవుతుంది. సో అది వేసుకొని పెరుగు ఒక 2 చెంచాలు ఈ ఫ్లాక్ సీడ్స్ వేసుకోవచ్చు. తర్వాత మనకి బనానా ఫ్లోర్, అరటి దీంతో తయారు చేసిన పిండి అట్లా బనానా ఫ్లోర్ దొరుకుతుంది ఆన్లైన్లో అవైలబుల్. బేసికలీ దాన్ని ఒక 1 చెంచా 2 చెంచాలు దీనిలో యాడ్ చేసుకొని నీళ్ళు వేసి చక్కగా మీరు మిక్సీ చేసేసి కావాలంటే చక్కగా తేనె లేదు ఇంకా మునగాకు పొడిని కూడా దీంట్లో యాడ్ చేసుకొని అట్లా ఏదైనా దీన్ని పరగడుపున ఉదయం తీసుకుంటే, అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నా, రాని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీ హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ అనేది పరగడుపున ఫస్ట్ మీరు లెగ్గానే చేయాల్సిన పని ఇది. ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ ఎవరో ఒకరు చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇది తీసుకుంటే త్వరగా మనకి రికవరీ రేట్ బాగుంటుంది అండ్ మళ్ళీ రాకుండా హెల్ప్ చేస్తుంది. అంటే ఆల్రెడీ ఏమంటారు ఈ హెల్దీ బటర్ మిల్క్ మిక్స్లో ఉండి ఏదైతే బ్యూటరిక్ యాసిడ్ ఉందో అది ఆల్మోస్ట్ ఒక లేయర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ని రిమూవ్ చేసిన సర్వేలో తేలింది క్లియర్ కట్గా. మనకి గట్ హెల్త్ కూడా బాగుంటాయి, కాలన్ క్యాన్సర్లు వీటి నుంచి బయటపడవచ్చు. ఇమ్యూనిటీ బాగుంటే బాడీలో చాలా వరకు క్యాన్సర్ నుంచి మనం బయటపడచ్చు. సో ఈ రెసిపీని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఇందాక నేను చెప్పిన ఫుడ్ కాంబినేషన్స్ అట్లా మీరు తీసుకొని తీరాల్సింది. అండ్ వాళ్ళు చాలా మంది శక్తిహీనంగా అట్లా ఉంటుంది కొంచెం ఈ డ్రగ్స్ అన్ని వాడి వాళ్ళు చక్కగా అశ్వగంధ, ఉసిరిక, ఈ అతిమధురం అట్లా కలిపిన మెడిసిన్ మన దగ్గర అది తీసుకుంటే ఏంటంటే ఇన్స్టెంట్ మనకి ఎనర్జీకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఆ ఫామ్లో మనం యూజ్ చేయొచ్చు, మన దగ్గర ఉంది.
సో ఇలాంటివి చేసుకొని తీరాలండి. ఇవి చేస్తే క్యాన్సర్ గురించి మనం భయపడాల్సిన పని లేదు. చెప్పాను కదా, నో పంచదార. అండ్ ఇంకొకటి చాలా మంది చేస్తున్న మిస్టేక్, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఫ్రూట్స్ పెట్టొద్దు, దాలిమ్మ తప్పిస్తే ఏ ఫ్రూట్ ఇవ్వద్దు. అందులో ఉండే ఆ ఫ్రక్టోజ్ కూడా మనకి క్యాన్సర్ సెల్స్ అభివృద్ధి చెందడానికి ఇది అవుతుంది. సో ఫ్రూట్స్ వద్దు, అంటే ఫ్రూట్స్ మంచిది కాబట్టి వాళ్ళకి అదే డైట్ ఇస్తారు, వద్దు ఫ్రూట్స్ వద్దు, దానిమ్మ తప్ప మిగతా ఏ ఫ్రూట్స్. దట్టు దాలిమ్మతో పాటు కొంచెం దాలిమ్మ తొక్క కూడా ఇంక్లూడ్ చేసి జ్యూస్ చేయొచ్చు అట్లా. లేదా దాలిమ్మ తొక్కని మీరు ఎండబెట్టేసి పౌడర్ చేసుకుని చక్కగా ఈ దాలిమ్మ తినేసి గింజలు మనం హెల్తీ బెటర్ మిల్క్ మిక్స్ అనుకున్నాం అందులో ఒక స్పెంచ్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం చేయాలి, ఇలానే చేయాలి, ఫ్రూట్స్ అస్సలు వద్దు. సో ఇన్ని రకాల చేంజెస్ చేస్తే గానీ మనం క్యాన్సర్ రాకుండా మన హెల్త్ ని కాపాడుకోవాలి. ఏం లేదండి, సింపుల్. అంటే మనం మెయిన్ థింగ్ ఎక్కువ పంచదార పాత్ర, ప్లాస్టిక్ పాత్ర చాలా ఎక్కువగా కనపడుతుంది. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే త్వరగా నైట్ టైం మన ఫుడ్ ముగించుకొని అట్లీస్ట్ ఒక 16 గంటలు రాత్రి నుంచి ఉదయం వరకు మనం పొట్ట ఖాళీగా ఉన్నాం అనుకోండి. ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 41 days చేసిన వాళ్ళు చాలా త్వరగా రికవరీ రేట్ చూసారు. అందుకే మనకి ఏకాదశిలు ఉంటాయి, ఏకాదశి రోజు ఉపవాసం అంటారు. సో ఆ రోజు మనకి ఎక్కువ హీలింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని ఉపవాసం అంటారు. అదే మనం 41 రోజులు చేస్తున్నాం కదా జనరల్గా. సో ఇది రికవరీ రేట్ క్యాన్సర్కే కాదు, చాలా డిసీజెస్ 99% ఆర్ 100% ఆఫ్ డిసీజెస్ రివర్స్ బ్యాక్ చేసుకోవడానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అదేమైనా మనం చేయగలిగితే క్యాన్సర్ పేషెంట్స్ మనం ఖచ్చితంగా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. వెరీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు